వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జనగామ పట్టణంలోని నిలువ నీడలేని నిరాశ్రయులకు చెద్దర్ల పంపిణీ. మానవత్వాన్ని చాటుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు. సైనికులకు, మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన తాండు సాంబశివరావు. భార్యపై అనుమానంతో ఆమె మేనమామను చంపిన భర్త. నిందితుడు శ్రావణ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో భార్యపై అనుమానంతో ఆమె మేనమామను నిందితుడు శ్రావణ్ అతి కిరాతకంగా పొడిచిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు శ్రావణ్ ను ఏసీపీ అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా భీమవరంకు చెందిన శ్రావణ్ 6 సంవత్సరాల క్రితం గోదావరిఖనికి చెందిన పూజను ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పూజకు వివాహేతర సంబంధం ఉందని గత కొంతకాలంగా విడిగా ఉంటున్న దంపతులను కలిపేందుకు ఆమె మేనమామ నంది శ్రీనివాస్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. శ్రావణ్ కుటుంబ వ్యవహారంలో శ్రీనివాస్ తలదూరుస్తున్నాడని కక్ష పెంచుకున్న శ్రావణ్ మాట్లాడేది ఉందంటూ పిలిపించి కత్తితో విచక్షణ రహితంగా పొడిచారన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న 1 టౌన్ పోలీసులు శ్రీనివాస్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసుల బృందాలతో సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రజలందరూ నూతన సంవత్సరం కొరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్టకరమైన జరిగిన సంఘటన జరిగింది. దాని విశేషాలు ఏంటి అంటే, ఈ భీమవరం చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి 6 సంవత్సరాల క్రితం ఈ గోదావరిఖనికి చెందిన ఒక అమ్మాయి పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది. దాని మీద ఈ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల ఆయనతో గోదావరిఖనికి వచ్చేసి ఆయనతో మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి ఆ శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. అయితే శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం, అతను పూర్తిగా కొలాప్స్ అవడం జరిగింది. అది తెలిసిన వెంటనే గోదావరిఖని పోలీస్ 1 టౌన్ సిఐ ఆధ్వర్యం లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది. దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధం విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాము. కోర్టు కూడా పంపిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము. ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల, తమ బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఈ రోజులలో ముఖ్యమైన అంశంగా మారుతాం. చలి తీవ్రత దృష్ట్యా జనగామ పట్టణంలోని నిలువ నీడలేని నిరాశ్రయులకు చెద్దర్ల పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా జనగామలో చలి తీవ్రత దృష్ట్యా పట్టణంలో నిలువ నీడలేని నిరాశ్రయులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెద్దర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందిరం మణికుమార్, ముఖ్య సలహాదారుడు వంగ భీమరాజు, మైపాల్ ముదిరాజు గారు, అమ్మ ఫౌండేషన్ బొట్ల సాయి, బింగి నరసింహులు, మద్దెల కార్తీక్, లఖన్ సింగ్, మహమ్మద్ అప్రోజ్, మహమ్మద్ యాకూబ్ నిరాశ్రయులకు, అనాథలకు చెద్దర్ల పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జనగామ అమ్మ ఫౌండేషన్ గత 6 సంవత్సరాలుగా జనగామ పట్టణం, జనగామ జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అదే క్రమంలో చలి తీవ్రత దృష్ట్యా జనగామ పట్టణంలో
పలు సేవా కార్యక్రమాలు నెల్లూరు నరసింహారావు సార్ గారి తనయుడు కుమారుడు తన తండ్రి ఆలోచన ఆశయంలో జనగామ పట్టణంలో స్కూళ్ళల్లో యువతకు స్పోర్ట్స్, అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు ఆహార అన్నదానం, అదేవిధంగా చలి తీవ్ర దృష్ట్యా ఈరోజు చెద్దర్లను పంపిణీ చేస్తూ తన తండ్రి ఆశయ సాధనలో ముందుకు వెళ్తున్న నెల్లూట్ల ప్రీతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనగామ అమ్మ ఫౌండేషన్ నుంచి. ఈ కార్యక్రమంలో భాగస్వామైన మైపాల్ ముదిరాజ్ గారు కూడా ధన్యవాదములు, ప్రవీణ్ గారికి. అదేవిధంగా జనగామ అమ్మ ఫౌండేషన్ గత 6 సంవత్సరాలు స్థాపించినటువంటి మంతెన మణికుమార్ గారు తన ఆలోచన ఆశయం ఒకటే, నిలువ నీడలే నిరాశ్రయులకు, అనాథలకు, అభాగ్యులకు అండగా మహా అన్నదాన కార్యక్రమాలతో పాటు విద్యపైన స్టేషనరీ బుక్స్ అందించడం, అత్యవసర సమయాల్లో రక్తదానం, అదేవిధంగా పలు సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనగామ జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి అదేవిధంగా జనగామ అమ్మ ఫౌండేషన్ టీం కూడా ఇందులో భాగస్వాములు అవుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మేము ఫోన్ చేసినప్పుడల్లా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ యువత మీ గ్రామాలలో, పట్టణాలలో, సమాజంలో మానవత్వాన్ని బ్రతికించే విధంగా ప్రతి ఒక్కరూ తను సంపాదించిన సంపాదనలో ఒక 10% నిల్వ నీడలే నిరాశ్రయులకు ఆకలితో చనిపోకుండా భారతదేశంలో ఆకలి అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గ్రామ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డిఈఈ కార్యాలయంలోని జలజీవన్ మిషన్ కింద 2154.80 లక్షల అంచనా వ్యయంతో ఉరవకొండ మండలంలోని 27 గ్రామాలకు త్రాగునీటి సరఫరా సదుపాయాన్ని 100% FHTCలు 55 LPCDలతో ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక అండ్ ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ CEO రామచంద్రారెడ్డి, డిప్యూటీ CEO వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఆ పైప్ లైన్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉదిరికొండ నుంచి ఉరవకొండ పట్టణానికి నీళ్లు తీసుకొస్తున్నాం. దీంతో మన సమస్య చాలా మటుకు తీరుతుంది. ఇక్కడితో ఆపకుండా ఉరవకొండ పట్టణానికి మరో 30 సంవత్సరాల పాటు నీటి సమస్య రాకుండా ఉండేందుకు మరిన్ని ప్రణాళికలు చేపడుతున్నాం. అవన్నింటినీ కూడా పూర్తి చేసి ఉరవకొండ ప్రజల రుణం తీర్చుకుంటామనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను మొదట్లో చెప్పినట్టు రాష్ట్రానికి మంత్రి అయిన ఉరవకొండ నియోజకవర్గానికి కూలీగానే పనిచేస్తానని, ఎక్కడున్నా కూడా నా మనసు ఉరవకొండ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నా ఆలోచనలు ఉరవకొండ శ్రేయస్సు కోరుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, యువకులు, రైతులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి సాగునీరు, తాగునీరు కోసం నా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చేస్తున్నటువంటి పథకం ఇంకా నిమ్మగల నుంచి ఇస్తున్నటువంటి నీళ్ళని మేము వచ్చిన తర్వాత చాలా మెరుగుపరిచాం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. క్వాలిటీ ఇంకా అక్కడ ఫిల్టర్ బెడ్లు పూర్తిగా పాడైపోయినాయి. దాన్ని రాత్రికి రాత్రి మనం మరమ్మతులు చేసేకపోతే పూర్తి చెడిపోతాయి. ప్రత్యామ్నాయంగా వేరే నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఆ ఫిల్టర్ బెడ్లను కదిలించాలనేటువంటి ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ముందుగా ఉరవకొండ పట్టణం తాగునీటి సమస్య, అట్లానే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య రాకుండా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం ఉరవకొండ నియోజకవర్గానికి. ఇప్పుడు తాత్కాలికంగా వెంటనే సమస్య ఉన్నటువంటి ఉరవకొండ పట్టణానికి, హావలిగి, వజ్రకరులు, ఉరవకొండ ఇట్లాంటి ప్రధానమైనటువంటి గ్రామాలకి ఇమీడియట్ గా కొంత చేస్తున్నాం. శాశ్వతంగా ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని దూరం చేసే దానికోసం ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా తొందరలోనే అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉరవకొండ ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరం ప్రతి కుటుంబంలోనూ ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వాలని. లీనస్ సర్వీస్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ భాగ్యనగర్ తెలంగాణ స్టేట్ 1 మహిళల సమావేశంలో ఏ శైలజారాం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లయన్స్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆర్గనైజేషన్ కేవలం మహిళల సమస్యల గురించి, వికలాంగులకి, పాఠశాల ఉన్నవారికి, ఓల్డ్ ఏజ్ హోమ్ మహిళలకి, హాస్టల్లో ఉన్న మహిళలకు ఏ సమస్య అయినా మాకు తోచిన సహాయం చేస్తుంటామని తెలిపారు. ఈ మా ఆర్గనైజేషన్ ఇండియాలోనే కాక దేశాల్లో కూడా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఏ మహిళకైనా ఎటువంటి సమస్య ఉన్నా మా ఈ ఆర్గనైజేషన్ ఆదుకుంటుందని ఆమె తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు పలువురు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా వస్తారు, ఒక 600 వరకు పార్టిసిపేట్స్ వస్తారు. అప్పుడు కూడా మీరు వచ్చి మా సేవా కార్యక్రమాలను చూసి అందరికీ అందుబాటులోకి చేయండి. మేము చేస్తున్నది ఏంటంటే మేము పబ్లిసిటీ ఇచ్చుకోము జనరల్గా, కానీ ఇవ్వాలి, ఇస్తే నలుగురికి తెలిసి ఇంకా మాకు కొత్త మెంబర్లు వస్తారు. వీలైనంత వరకు పేపర్ కవరేజ్ చేస్తున్నాము. మీరు వచ్చినందుకు వాలంటీర్గా వచ్చి మాకు ఇలా మీడియా కవరేజ్ ఇస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞతలమై ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా కార్యక్రమాలు ఏంటంటే ఆమె చెప్పినట్టు మాకు అడాప్టెడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సేవా సెంటర్స్ ఉన్నాయి, ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మేము రెగ్యులర్గా వెళ్ళి వాటిని విజిట్ చేస్తూ మేము చేయగలిగినవి చేస్తుంటాము. అలాగే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పిల్లలు, నేనైతే నాకు ఇష్టమైనది అదండి. ప్రతి సంవత్సరం కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం కనీసం ఒక 30-40 మందికి ఇస్తూ ఉంటాను. అలాగే అందులో హాస్టల్స్ కూడా వెళ్ళి వాళ్ళకి ఏది అవసరమో కనుక్కొని అది ఇస్తూ ఉంటాను. మరి ఇలాంటివన్నీ చేస్తున్నాం కనుక మేము అందులోనే మునిగి తేలుతున్నాం. కొత్త వాళ్ళని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాము. కమిటెడ్నెస్ ఉండాలి, సేవ అనేది అదే దృక్పథంతో రావాలి. ఇక్కడ మాకు ఏది సొంత లాభం అనేది లేదు, ఆ ఆలోచన కూడా మా మనసులో ఉండదు. సో మేడం, ఈ ఆర్గనైజేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి స్థాపిస్తున్నారు? ఇది మొదటి నుంచి చాలా 1971 నుంచి ఉందండి. అసలు అయితే మాది లేడీస్ వింగ్. ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్తో కలిసి మేము అలా ఒక లేడీస్ వింగ్ అఫిలియేటెడ్గా ఉండేవాళ్ళము. స్లోగన్ మోటో కూడా చెప్పి ఐఎమ్ Shailaja Ram, District President of Leaner Service Organization. Our Leaner Service Organization is spreaded over throughout the India, and we are doing, our main motto is to serve to the society and to reach to the needy people. So we are doing so many service activities throughout the year. These clubs are there. All clubs members are only women, and the women settled in different professions. Housewives also there, and doctors and advocates, lawyers and engineers, and so many professional doing people also there. But everybody, some of our income and some of our time, we are incurring to do the service to the society. And every year one district president will be there. So this year I am Shailaja Ram, District President of this Leaner Service Organization, and my logo will be there, one badge will be there as a recognition of the Leaners member. So this is aim to serve is this year's logo, and next year another district president, she will form her own cabinet members, and her logo and her motto will be different. So whatever it is there, our main motto is to serve to the society. So we will do orphanage homes, we will visit, and old age homes we will visit, and we will do the best whatever we can, and we will take care of the street people also, and beggars like that also we are gathering, and we are trying to help them by giving food, clothes, and making them to join in some shelter areas like that. బాపట్ల జిల్లా 2025 నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు మంచి సంక్షేమం అందాలని, రైతులకి పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున అధికారులతో కలిసి సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం బాపట్ల జిల్లాలోని ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, ప్రజా ప్రతినిధులకి మరియు జిల్లా అధికారులు, అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనము వ్యవసాయ ఆధారిత జిల్లా, నూతనంగా ఏర్పాటైనటువంటి జిల్లా, కొంత అభివృద్ధి విషయంలో మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం అధిగమించి మనం ఈ నూతన సంవత్సరాన్ని కొత్తగా, సరికొత్తగా మనము సంకల్పం చేసుకొని అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, ప్రజాపాలన విషయంలో కానీ మెరుగులు దిద్దుకుంటూ ప్రజలందరితో మమేకం అవుతూ, ప్రజాప్రతినిధులతో కూడా మమేకం అవుతూ ఈ నూతన సంవత్సరం 2025లో మన జిల్లాకి అభివృద్ధి, సంక్షేమంలో అనేక విషయాల్లో మంచి ఫలితాలని సాధిస్తూ మన జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లాలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు సంబరాలు ఘనంగా నిర్వహించారు.
విజయలక్ష్మీపురంలోని సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సైనికులు నూతన ఉత్సాహంతో కేక్ కటింగ్ చేసుకుని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికులకు, మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులకు, భారతీయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అందరూ ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం అభివృద్ధి బాటలో నడవాలని కోరుకొని భారత మాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైన సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలోని మాజీ సైనికుల తరపున, మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అధ్యక్షుడి హోదాలో తాండ్ర సాంబశివరావుగా నేను బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ, అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సైనికులు దేశ సేవలో తమ ప్రాణాలు సైతం అర్పిస్తారనే సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. భారతీయులందరికీ కూడా భారతదేశానికి సేవ చేసినటువంటి సైనికులుగా, మాజీ సైనికులుగా మా అందరి తరపున భారతీయులందరికీ కులాలకి, మతాలకి, జాతులకి భిన్నంగా, అతీతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరంలో భారతీయులందరూ కూడా సుఖ సౌఖ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ధన ధాన్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి ప్రతి భారతీయుడు కూడా తన యొక్క ఈ సంవత్సరాన్ని సంతోషంగా గడుపుకోవాలని చెప్పి, శాంతిగా ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పి కోరుకుంటూ, భారత దేశం యావత్ పౌరులందరికీ కూడా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనగామ పట్టణంలోని నిలువ నీడలేని నిరాశ్రయులకు చెద్దర్ల పంపిణీ. మానవత్వాన్ని చాటుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు. సైనికులకు, మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన తాండ్ర సాంబశివరావు. భార్యపై అనుమానంతో ఆమె మేనమామను చంపిన భర్త. నిందితుడు శ్రావణ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.